నిర్మల్ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరిట ప్రజలను మభ్యపెట్టారే గాని పనులు చేయలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్లో అమృత్ స్కీమ్ కింద 62.50 కోట్లతో చేపట్టనున్న వాటర్ సప్లై పనులకు మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం నిధులతో ప్రత్యేకంగా నిర్మల్లో ట్యాంకులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు మహేశ్వర్ రెడ్డి. అమృత్ 2 భాగంలో నిర్మల్ నియోజకవర్గానికి తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు 62.5 కోట్ల రూపాయలు మరి నిర్మల్కు రావడం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తాగునీటి సమస్య ఉండొద్దని మరి నిర్మల్ పట్టణ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇచ్చినటువంటి 62.50 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతున్నది. ఈ నిర్మల్ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 16th ఫైనాన్స్ కానీ, ఆ నిధులతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కేంద్రం నుంచి వచ్చేటువంటి సిఆర్ఎఫ్ కానీ, సిఆర్ఆర్ కానీ మరి రోడ్లు వేసుకుంటా ఉన్నాం. మరి నిర్మల్ మున్సిపాలిటీకి వచ్చేసరికి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం చాలా బాధాకరం. మరి గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్నోసార్లు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్తామని చెప్పి, ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపిస్తామని చెప్పేసి మాటలు పలికి ఓట్లు దండుకున్నారు తప్ప ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వారు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు 62 కోట్ల రూపాయల తాగునీటి కోసం 62 కోట్లు ఇవ్వడమే కాకుండా డ్రైనేజ్ కోసం 42 కోట్లు ఇస్తూ మంజూరు ఇచ్చిన సంగతిని నేను గుర్తు చేస్తా